నేను పెట్టి ఇవ్వలేనంత పేదవాడిని కాదు, కానీ ఇవ్వటం అనేది నేను అలవాటు చేస్తే వాళ్ళ బ్రతుకంతా కూడా అడుక్కోవటానికే ప్రియులారా వాళ్ళు అంకితం అయిపోతారు. అందుకే నేను ఇంతవరకు ఎవ్వరికి నేను ప్రియులారా ఒక పెట్టి ఇవ్వలేదు. చచ్చిపోయినప్పుడు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదు. ఎందుకంటే ఒక సేవకుడుగా నేను వాళ్ళకి నేర్పించాలనుకుంటున్నాను. నా కొద్ది విశ్వాస జీవితంలో నేను సేవకునయ్యాను, నా కొద్ది విశ్వాస జీవితంలో నేను సేవకునయ్యాను. కానీ ప్రతి చోట కూడా సంఘానికి ప్రియులారా ఏదో ఒకటి నేర్పించాలనే తపన. ఆ విషయంలో కొన్ని సందర్భాలలో మనం కొన్ని మాటలు కూడా పడాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు, కానీ ఒక విషయం నేర్చుకోవటం కంటే ఏది గొప్పది కాదు. అంటే నీ తల్లి చేస్తే, నీ భార్య చేస్తే, కనీసం ఒక పెట్టెకు కూడా నీకు గతి లేకపోతే, ఒక బొంద తీయటానికి బొంద తీసిన వాడికి ఒక 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే నీ బ్రతుకు దినాలు నువ్వు ఎంత వ్యర్థపరుచుకున్నావు. మీరు అలా ఆలోచిస్తారా? ఎమ్మటే పీకి ఇచ్చేస్తా ఉంటారు మేడం. ఎందుకంటే మీరు సేవకులు కాదు, మీరు ఎవరికి ఏది నేర్పించాలన్నా మీరు అనుకోరు. అదొక విశ్వాసకి ఒక సేవకులకు ఉన్నటువంటి వ్యత్యాసం ప్రియులారా. ఇప్పుడు నాకున్న భారం ప్రియులారా విశ్వాసులకు మరొకరి మీద ఉంటుందా? ఉండదు. అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు? కాసేపు మన లోక సంబంధమైన జ్ఞానంతో మనం ఆలోచిద్దాం. అంటే ఇంతకాలం ఏం చేశారు వాళ్ళు? అడుక్కోవటం కూడా ఘనతే అనుకుంటాం మనం. అరే వాళ్ళు అంటున్నారు, మాకు వద్దు సార్, తీసుకురండి, అమ్మగారిని తీసుకొచ్చి పెట్టండి, ఇక్కడ అమ్మగారిని తీసుకురండి, పదం పండి. లేదు, మీరు చూడండి ప్రియులారా, 12వ వచనంలో ప్రియులారా, అప్పుడు అబ్రహాము ఆ దేశ ప్రజల ఎదుట మళ్ళొకసారి సాగిలపడ్డాడట. ఎందుకో తెలుసా? నాకు ఫ్రీగా వద్దండి, నాకు ఒక నేను ఒక దేవుడిని కలిగి ఉన్నాను, అతన్ని బట్టి అందరిని విడిచిపెట్టి వచ్చాను. నేను కనుక ఒకవేళ ఇప్పుడు ఉచితంగా నీ భూమిలో నా భార్యని పాతి పెడితే నాకెట్లాగూ సిగ్గులేదు, విలువలేవు. కానీ నన్ను పిలిచిన దేవునికి ఎంతో అవమానం. రేపటి రోజు ఏమంటారో తెలుసా? అబ్రహాం చచ్చిపోతే పెళ్ళాన్ని బాధి పెట్టడానికి కూడా స్థలం లేనాడు. ఎమ్మటే ఇప్పుడు టీవీలలో డిబేట్లు జరుగుతున్నాయి. ఉన్నారు కదా మన విరోధులు, టీవీ హీరోలు, సెల్ హీరోలు ఉన్నారు. ఇలా ఎమ్మటే వాడు, ఏందయ్యా పాస్టర్ గారు నువ్వు ఇంత చెప్తున్నావు, మీ అబ్రహాం గారు చస్తే, భార్య చేస్తే పాతి పెట్టడానికి ఇంత స్థలం కూడా లేదు, వాళ్ళని తిరిగి అడుక్కొని పెట్టాడు. ఏందా అని దేవుని గురించి నాకు చెప్తున్నావు? వస్తుందా అది టాక్? చెప్పండి. మనమే ఇతరులకు అప్పిచ్చే స్థితిలో మనం ఉండాలి. మన చెయ్యినే పైన ఉండాలి, కానీ మన చెయ్యి కింద ఉండకూడదు. బాగా గమనించండి. 14వ వచనంలో మనం చూస్తే, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నువ్వు పైవాడుగా ఉండువు కానీ క్రిందివాడుగా ఉండవు. మరి నేనెందుకు తోకలాగున్నానండి అనండి. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ తోకలు? ఎవరన్నా ఎవరు లేరా? కాబట్టి నేనే చెప్తాను, ఎందుకంటే అన్ని నేనే కాబట్టి. ఇప్పుడు మీ దాంట్లో తోక ఎంతమంది, తలకాయలు ఎంతమంది అని కూడా ఇప్పుడు చేతులు ఎత్తున్నారు. ఇప్పుడు చెయ్యెత్తుతే ఇది ఎక్కడికి తిరిగి వస్తుందో నా మీదకి. ఇలారా, ఇది శిక్షణ కేంద్రం. ఇది మనం దిద్దుబాటు చేసుకునే అద్భుతమైన దేవుని సన్నిధి. నీ గురించి ఇంతగా పట్టించుకునేవాడు ఈ దేవుడే తప్ప, నువ్వు బయటికి పోతే నిన్నెవ్వడు కానడు, నిన్నెవ్వడు పట్టించుకోడు. రియల్గా చెప్తున్నాను. నేను అంటాను, ఎక్కడైనా మనం దిద్దుబాటు కాకపోతే, ఎక్కడైనా మనం సరి చేసుకోకపోతే ఎక్కడ సరి చేసుకుంటామా? దేవుడు అంటున్నాడు, మీరు తోకగా ఉండరు. ఇక్కడ ఎవరైనా తోకలుంటే, లేకపోతే ప్రపంచంలో ఇంకా యేసు ప్రభువు నమ్మి ఎవడైనా తోకగా ఉంటే, సమాధానం కూడా ఇక్కడే ఉంది. 14వ అధ్యాయంలో ఏముందో తెలుసా ప్రియులారా? చదవండి ఎవరైనా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొంటే తలవు నువ్వు పైగా ఉంటావు. దేవుడి యొక్క ఆజ్ఞలు ప్రియులారా విని కూడా పక్కకు నెట్టేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీ బ్రతుకు దినాలన్నీ కూడా నువ్వు తోకగానే ఉంటావు. నీ బ్రతుకు దినాలన్నీ కూడా అడుక్కునే బ్రతుకుతావు. ఏమంటే ఇప్పుడు తప్పు ఎవరిదండి? మనుషులదా దేవుడిదా? పిలిచిన దేవుడిదా? ఆయన ఆజ్ఞలను అనుసరించక, జీవితాలను క్రమపరుచుకొనక, హృదయాన్ని కట్టుకోక, మనసును కట్టుకోక, నోరును కట్టుకొనక, విచ్చలవిడిగా బ్రతికి
తోకల్లాగా మిగిలిపోయే క్రైస్తవులదా? అమ్మా నిన్ను దీవిస్తానని పిలిచిన దేవుడిదా? ఎవరు నీ దరిద్రత కారణం? నీ లేమికి ఎవరు కారణం? నీ పేదరికానికి ఎవరు కారణం? నీ వస్త్రహీనతకు ఎవరు కారణం? అందుకే ప్రభు అంటున్నాడు, మనసు మార్చుకోండి. దేవుని సేవకుడిగా మరలా మీ అందరికి మనవి చేస్తున్నారు. దేవుడు నమ్మదగిన వాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను దీవించే దేవుడు ఆయన, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడో తెలుసా? ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు భయపడినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనంటే గడగడలాడినప్పుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎంత పేదరికంలో ఉన్నా పర్వాలేదు, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి అత్యున్నతమైనటువంటి శిఖరం మీద కూర్చోబెట్టి ప్రియులరా తన నామానికి మహిమ తెచ్చుకునేటువంటి దేవుడు ఆయన.